హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ఫుల్ స్టోరీస్. సో ఈరోజు శుక్రవారం లేవడంతోనే నేను లలితా సహస్రనామం, సుబ్రహ్మణ్య స్తోత్రం వింటూ మార్నింగ్ కషాయాన్ని కాచుకుంటాను. సో మార్నింగ్ కషాయంలో నేను ముందు రోజే కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు వేసి, ఇంకేదైనా ఉన్నా కూడా మన ఇంట్లో మిరియాలు కానీ, కొంచెం లెమన్, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి సింపుల్గానే చేసుకుంటాను. అండ్ ఇది బాబుకు కూడా తాగిస్తాను. కొంచెం వాళ్ళకి అరుగుదల కూడా బాగుంటుంది, మెడిసిన్స్ ఎక్కువ వాడకుండా సరిపోతుంది అనమాట. సో ఆఫ్టర్ దాట్ నేను పూజ గదిలోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇవాళ శుక్రవారం నేను పొద్దుటి నుంచి సాయంత్రం 6 వరకు నేను మ్యాక్సిమం ఉపవాసం ఉండడానికి ట్రై చేస్తాను. ఉండలేకపోతే దేవుడికి దండం పెట్టేసేసుకొని నేను తినేస్తాను, బట్ మ్యాక్సిమం ఉంటాను. అండ్ ఇది నేను కొత్త ఇంట్లో పెద్ద ఏం సర్దుకోలేదు దేవుడి ఇంట్లో. సో నా దగ్గర ఉన్నంత వరకు పెట్టుకున్నాను రోజు దీపారాధన పెట్టుకోవడానికి. అండ్ పూలు పెట్టేసుకొని అలంకారం చేసేసుకొని నాకు చాలా ఇష్టమైన దుర్గమ్మ, సుబ్రహ్మణ్య స్వామికి దీపం పెట్టేసేసాను. అండ్ మిగతా దేవుళ్ళు ఇష్టం లేదని కాదు, కొంచెం ఎక్కువ ఇష్టం నాకు, అంతే. సో ఆఫ్టర్ దట్ మా డాడీకి అన్నం పెట్టేసేసారు మమ్మీ కుక్కర్లో. అండ్ దాంతోపాటు బుజ్జిబాబుకి కూడా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. ఇవాళ పెద్ద ఏం వెజిటబుల్స్ ఏం వేయట్లేదు, ఎందుకంటే బ్రొకోలీ వేస్తే చాలా మంచిది. సో అదొక్కటే టేస్ట్ బాగుంటుంది, వాళ్ళకి తినడానికి కూడా బాగుంటుంది కాబట్టి కొంచెం ఆనియన్ అండ్ బ్రొకోలీ యాడ్ చేశాను. అలానే పోపు పెట్టేసేసి కొంచెం జీలకర్ర నేను ఎక్కువ యాడ్ చేస్తాను. బాబుకి కొంచెం కడుపు నొప్పి రాకుండా ఉంటుంది, ఎందుకంటే అన్నీ మిక్స్ చేస్తున్నాను కదా, ఇప్పుడే అలవాటు చేసుకుంటున్నారు కాబట్టి. కొంచెం లైట్గా ఉప్పు, కారం. ఉప్పు అయితే నేను పింక్ సాల్ట్ ఇంట్లో కూడా అదే యూస్ చేస్తాను, బాబుకి కూడా అదే మంచిది. అండ్ అది కూడా లైట్గా వేస్తాను. దీంట్లో కొంచెం మిరియాలు వేస్తాను, ఇప్పుడు మిరియాలు లేవు, అందుకని నార్మల్గా వేసేసాను. అండ్ తర్వాత మా మమ్మీ నాకు ఫేవరెట్ అయిన పొటాటో ఫ్రై అండ్ నెల్లూరు పప్పు చారు, అదే నెల్లూరు పప్పులు, అది కూడా చేసేసారు. అండ్ రసం కూడా ఉంది. బట్ ఇవాళ నేను ఉపవాసం ఉంటాను. సో ఉపవాసం అయిపోయిన తర్వాత దీపం పెట్టుకొని తిందామని చెప్పని అలా ఉన్నాను. సో మీరు కూడా ఎప్పుడైనా నెల్లూరు పప్పుల్స్ తిన్నారా? టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పండి. థ్యాంక్ యూ.